మీనా గుణ ఉంటున్న రూమ్‌కైతే వెళ్తుంది. వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది. "నీకెన్నిసార్లు చెప్పాలి మా తమ్ముడిని నీతో తిప్పుకోవద్దని? నీ వల్లే మా తమ్ముడు ఇలా తయారవుతున్నాడు. ఒక రౌడీ ఎదవలా తిరుగుతున్నాడు. ఆడికి లేనిపోని వ్యసనాలని నువ్వే నేర్పిస్తున్నావనైతే మీనా గుణతో అంటూ ఉంటుంది. ఆ మాటలన్నీ వింటున్న గుణ అయితే, అయినా నేనేం వాడిని చెడగొట్టట్లేదు. వాడే డబ్బులు అవసరం ఉండి డబ్బుల కోసం అనుకోని వస్తున్నాడు. మరి నా దగ్గరికి డబ్బుల కోసం వచ్చిన వాడిని నేనెందుకు వద్దనుకుంటాను? నాకు కావాల్సింది మనుషులు. నేనెందుకు వాడిని వెళ్ళిపోమంటానని అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న మీనాకైతే చాలా కోపం వస్తుంది. నీకు చెప్తే అర్థం కాదా? ఎందుకు వాడిని అలా చెడగొడుతున్నావు అని అయితే అడుగుతూ ఉంటుంది. నేనేం వాడిని చెడగొట్టట్లేదు అని అయితే ఇలా అంటూ ఉంటాడు గుణ. వెంటనే నీకు ఇలా కాదని చెప్పి చంప మీద గట్టిగా అయితే మీనా కొడుతుంది గుణాని. ఆ దృశ్యం చూసిన గుణ అయితే, నీకెంత ధైర్యమే, నన్నే కొడతావా, నీ పని చెప్తా ఉండని మీనా చెయ్యి గట్టిగా తిప్పేసి రిటర్న్ కొడుతూ ఉంటాడు. కొట్టేసి అక్కడే ఉన్న కబోర్డ్ వైపు తోసేస్తూ ఉంటాడు. మీనాకైతే దెబ్బ అయితే తగులుతుంది. ఈ దృశ్యాన్ని మొత్తం చూస్తున్న బాలు వెంటనే అక్కడికి వచ్చి, రేయ్ నీకెంత ధైర్యంరా, నా పిల్లాన్నే నువ్వు కొడతావా, నిన్ను నేను వదిలిపెట్టనురా, నేను నిన్ను చంపేస్తానురా అనుకొని అయితే వస్తూ ఉంటాడు. వెంటనే అక్కడ కబోర్డ్ దగ్గర ఉంటున్న మీనాని చూసి, మీనా నీకేం కాలేదు కదా, నువ్వు ఇక్కడే ఉండు జాగ్రత్తగా, వాడి పని చెప్పి వస్తా అనుకొని అయితే బాలు వెంటనే అక్కడికి వెళ్తాడు. ఈ చేయితోనే కదరా నా పెళ్ళాన్ని కొట్టావు, నీకెంత ధైర్యంరా, ఈ బాలు అంటే నువ్వేమనుకుంటున్నావురా, ఈ చెయ్యిని నేను ఉంచను, ఇరిచేస్తాను, నేను చంపేస్తాను అని అయితే బాలు కోపంతో ఫుల్గా రగిలిపోతూ ఉంటాడు. ఈ దృశ్యం మొత్తం చూస్తున్న మీనా అయితే, ఏంటి వద్దండి, వాడిని వదిలేయండి, మళ్ళీ లేనిపోని తలనొప్పులు వస్తాయండి, వదిలేయండి అని అయితే మీనా బాలుని అడుగుతూ ఉంటుంది. బాలు మాత్రం అస్సలు వదలడు. వాడిని చాలా చితకబాదుతూ ఉంటాడు. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.